మల్లయ్య మర్యాద మరియటూలు లాడి రామ ఓ రామ దేవదేవుడు మల్లయ్య దేవుడు మల్లయ్యో వీరన్న మల్లన్న రామ 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 ఇద్దరన్న దమ్ముళ్ళు రామ ఓ రామో చోడు పెద్ద పుల్లైన ఇద్దరు దమ్ములే పూర్వకాల మందున మరియి గల్లాది శ్రీశైలం పర్వతము దేవుడేల వచ్చే రామ శ్రీశైల కొండల పైన ఇక ఎప్పుడైతే దేవదేవుడు మల్లయ్య ఉన్నాడో చెన్నపూరి కొండల చలవీర భద్రుడైనా ఇద్దరన్న దమ్ముళ్ళు దేవుడో దేవుడో మందులటిరి దైవమా ఆడనాడు దేవాశంకరుడు ఇచ్చిన బంతితోటి ఇద్దరన్న దమ్ముళ్ళు బంతి ఆడుతున్నారైనా అట్లా 7 ఏళ్ల కాలము గడిచిన తర్వాత మల్లయ్యకు బంతి మీద ప్రేమలు కలిగినాయి బంతి మీద భ్రమలు కలిగినాయి బంతి కొట్టాలని ఆశ కలిగింది దేవదేవుడు మల్లయ్యకైనా బంతి ఎట్లా నల్ల కొడతానని కోని దేవదేవుడు మల్లయ్యనైనా కాలినడకాల దేవుడే మల్లయ్య చిన్నపూరి గంటకు వచ్చినారా చిన్నపూరి గట్లకు ఏరవచ్చి అన్న వీరభద్రుడు తానికి ఏరవచ్చే వరకల్లా మల్లయ్య వచ్చెర్రాకనా ఇంకా అన్న వీరభద్రుడు కళ్ళ చూసి ఏమంట ఉన్నాడైనా తమ్ముడా తమ్ముడా మల్లయ్యో శివి తమ్ముడో మల్లయ్య శ్రీశైల పర్వతం ఇలా నాడి ఎల్లనా తమ్ముడా మల్లయ్య ఎందుకు చెన్నపూరి కొండలకు వస్తేవి తమ్మి మల్లయ్య నీకు ఏమి అపాయము ఏమి పని కలిగింది తమ్ముడో రామ రామ అన్నా వీరభద్రుడా మనం ఇద్దరము జోడు పెద్ద పులము రీతిగా ఇద్దరం అన్నదమ్ములమున్నమయ్యా ఇంతవరకైనా బంగారు బంతి ఆటలు ఆడినమయ్యా ఇంతకాలము నేను బంతి వేస్తున్నాను బంతి కొడుతున్నావో నాకు మారి బంతి అయ్యావో మారి బంతి అయ్యావు అన్న వీరభద్ర ఎట్లగాని ఇయ్యలు కాకుండా కానీ రేపు కొడుతున్నా రేపు కాకుండా ఎల్లుండి కొడుతున్నా నాకు మారి బంతి అయ్యవయ్యా తమ్ముడా తమ్ముడా మల్లయ్య నీవో నీవు ఇలా నీ రెక్క ముదలలే డొక్క ముదలలే రా మల్లయ్య ఇలా నీ రెక్క ముదరలేదు డొక్క ముదరలేదు తమ్ముడా మల్లయ్య నీ చెయ్యి రెక్క ముదరలేదురా ఇలా నువ్వు బంతి కొడతానంటున్నావు తమ్ముడా నాకు ఇష్టము లేదు తమ్మి మల్లయ్య ఇష్టమల్ల లేదురా మల్లయ్య ఒకనాడి కొద్దురా నా తమ్ముడా వింటమూర తమ్ముడా మల్లయ్యో అయ్యయ్యో తమ్ముడా మల్లన్న వింటమూర నాయి తమ్మి నా తమ్ముడు ఒకనాడి బంతి కొట్టకు తమ్మి మల్లయ్య ఇయ్యల్ల నువ్వు బంతి కొడతానంటున్నావు బంతి మీద ప్రేమలు కలిగిన ఆయా మల్లురారు ఒకనాడి కొద్దు తమ్ముడా మల్లయ్య అని చెప్పినప్పుడైనా స్వామి ఏమంట ఉన్నాడే అన్నదమ్ములమున్న పెరిగన్న పాలివలమున్న మన్ను వీరభద్ర గుండె ఏరు పట్టంక కులంతో సమానమయ్యా ఖచ్చితంగా మారుబంతి కొడుతున్నా మారుబంతి అయ్యవయ్యా అన్న వీరభద్రుడా
గాని తమ్ముడా మల్లయ్య ఇలా అటువంటి ఒకవేళ గనకనేమి తమ్ముడా మల్లికార్జున పంతి లోపల నీకు సగము భాగముంది సగము పాలుందంటున్నావా తమ్ముడా మల్లల్లా పుట్టంగా అన్నదమ్ములము పెరిగంగా పాలి వాళ్ళం అంతకు మించితో కులముతో సంబంధమంటవా నీవు కూరాడి ఏర్పడితే కులముతో సంబంధం అంటవా మల్లయ్య తమ్ముడా మల్లయ్య చిన్నవాడవైన గాని బుద్ధి జ్ఞానము ఎక్కువనే ఉన్నది గాని తమ్ముడా మల్లికార్జున ఈ మాటలు మాట్లాడకు తమ్ముడా మల్లయ్య నువ్వు శ్రీశైల పర్వతం వెళ్ళిపో నీకు నేను వారి మంది చేసేది అని తమ్ముడు మల్లల్లా వారి మంది చేస్తున్న వారి మంది కొట్టవురా అన్నంత లోపల మల్లికార్జున స్వామి ఎండికొండ కైలాసం వెళ్ళిపోయిండే బంతి తాడ గురించి చేస్తున్నాడే దేవుడు మల్లయ్య చిన్నపూరి కొండ నుంచి వీరభద్రుడు బంతి చేస్తున్నాడే బంతి కూడా కొట్టామంటే దేవుడు మల్లయ్య దేవుడు మల్లయ్య దేవుడు మల్లయ్య చిన్నవాడు మల్లయ్య దేవుడు మల్లయ్య పర్వతాల జంబోడే ప్రతిల లింగమే చిన్నపూరి కొండల నుంచి వీరభద్రుడు బంతి చేస్తున్నాడు ఇంటి కొండ కైలాసం నుంచి బంతి కడుతున్న స్వామి బంతి కొడుతూ ఉన్నాడే దేవుడు దేవుడు వీరభద్రుడు మూడు బంతి చేసే వరకల్లా భగవంతుడు మల్లయ్య ఆర్చి దెబ్బ కొట్టినప్పుడైనా అరరర అంట మూతలు పెట్టుకుండా చక్కని బంతి కాలంట పడివిలోన రామ రఘు రామ రామ బంతి పోతా ఉన్నది ఓయమ్మలారా కాకులన్నా చూడాలి రామ రఘు రామ కారంట పడివిల బంతి పోతా ఉన్నది అలనాడు ఇక అటువంటి ఒకవేళ కనుకనేమి బ్రహ్మకంచి పట్నమేలే బాలభస్మయ్యనైనా బాలభస్వాసురుని ఎత్తి లోపల ఉన్నాయి మూడి కొమ్ములైనా భక్తైనా బ్రహ్మకంచి పట్నమేలే బాలభస్వాసురుడైనా ఎప్పుడైతే భస్వాసురునికి అలనాడు మూడు కొమ్ములున్నాయో అరరరమంట బంతి కొట్టుకొని వచ్చినప్పుడు ఆకాశం వైపు తల లేపి చూసేవరకల్లా కొమ్ము కొట్టినది రామ కొమ్ము కొట్టుకొని బంతి పోత ఉన్నది ఎప్పుడైతే భస్వాసురుని కొమ్ము పోయి మక్కల పడ్డదో పసుపు కొమ్మై పుట్టిందంట అలా నాడైన బంతి మన కొంచెం దూరం వచ్చే వరకల్లా 12 సిరుసుల ప్రతాపి నాగడైనా నెత్తి లోపల ఉన్నది మునిమాణిక్యమైన బంతి ఈ శబ్దానికి పుట్టలో ఉన్న నాగల్ల బయటికి వెళ్ళినప్పుడు నడినెత్తి లోపల ఉన్నది తండ్రి రామ ముని మాణిక్యాన్ని కొట్టుకొని పోతున్నదా ముని మాణిక్యాన్ని కొట్టినప్పుడు ముని మాణిక్యం పోయి మక్క లోపల పడ్డప్పుడైనా గంజాయి వస్తువులు పుడుతున్నాయినా బంతి పోయి మక్కల పడ్డప్పుడు ఇక ఇత్తులేని పంటలు 24 పంటలు వండుతున్నాయి బంతి మర్యాద మరి ఈ విధంగా ఉండగా శ్రీశైల పర్వతం బండ మీద మరి బంతి వేస్తలేడని చెప్పి మల్లయ్య 1000 కళ్ళతోటి ఎదురు చూసి ఆష్టకొండ మల్లల్లా ఇప్పుడే వెళ్ళిపోతానంటాడు దేవుడే మల్లయ్య చిన్నపూరి కొండలు ఆది ఆటలు పట్టిండు దేవుడు మల్లయ్య చిన్నపూరి కొండలకు ఏర వచ్చినప్పుడు అయ్యయ్యో అన్న వీరభద్రుడా